యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 74వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. భగవద్గీత 8వ అధ్యాయము 12వ శ్లోకము నుండి ప్రారంభిద్దాం. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాధాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 12-13 శ్లోకాలు. ఇది ధ్యాన యోగ మార్గంకు సంబంధించినటువంటి శ్లోకాలు ఇవి. ఎవడు ఇంద్రియ ద్వారములన్నిటినీ బాగుగా అరికట్టి మనస్సును హృదయమందు లెస్సగా స్థాపించి శిరస్సునందు ప్రాణవాయువును ఉంచి ఆత్మను గూర్చిన ఏకాగ్ర చింతనము గలవాడై పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అను ఒక్క అక్షరమును ఉచ్చరించుచు నన్ను ఎడతెగక చింతించుచు శరీరమును వదలనో అతడు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. సర్వోత్తమమైనటువంటి స్థానం ఏదైతున్నదో అదే నీ స్వరూపం. సర్వోత్తమ స్థానమే నీ స్వరూపం. ఇది జ్ఞాన మార్గం. అయితే ఆ స్వరూప స్థితి లోపల నిలబడాలంటే, నీ మనసు స్వరూప స్థితి లోపల నిలబడాలంటే పంచ జ్ఞానేంద్రియాలు ఇవి ఎప్పుడు కూడా శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేటువంటి 5 విషయాల లోపల సంచరిస్తూనే ఉంటాయన్నాడు నిద్రపోయినప్పుడు తప్ప. అట్లా సంచరించడం, బహిర్ముఖంగా ఉండడము జ్ఞానేంద్రియాల యొక్క పని. నిరంతరము చపలంగా ఉండడము మనసు యొక్క పని. ఒక్కొక్కసారి ఇంద్రియాలు ఒక్కొక్కసారి మనసును చలింపజేస్తాయి, ఒక్కొక్కసారి మనసు ఇంద్రియాలను పరుగులు తీస్తుంది అన్నట్టు. ఏంటి ఇవన్నీ బాగుగా అరికట్టి అంటే చెత్తా చెదారముతో కూడిన అనేకమైన ఆలోచనలు రానివ్వకుండా అరికట్టడమే. దీనికి జ్ఞానం తోడు కావాలి. మనకు వచ్చే ఆలోచనలు, మనసులో ఇంద్రియాలు వచ్చేటువంటి ఆలోచనలను వర్గీకరించాలి. ఒకటి అనవసరమైన ఆలోచనలు. కొంచెం బాగా మనం ఆలోచిస్తే 75% దాదాపు అనవసరమైన ఆలోచనలే మన లోపలికి వస్తూ ఉంటాయి అన్నట్టు. అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు దేనికి పనికిరావు, వాటిని అరికట్టాలి. రెండవది అప్రస్తుతమైన ఆలోచనలు. అంటే ఇప్పుడు అవి ఆలోచించవలసిన అవసరం లేకున్నా ఊహా ప్రపంచం లోపల తీసుకొని పోతుంది అన్నట్టు మనసు.
ఊహా ప్రపంచం లోపల తీసుకొని పోయి అక్కడ ఏవేవో ఊహింపజేస్తుంది భవిష్యత్తుకు సంబంధించినటువంటి. అవి అప్రస్తుతమైనటువంటి, అప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. అనవసరమైన ఆలోచనలు అయితే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరి స్థాయికి ఏది అనవసరమైంది అనేటువంటి విషయం నిర్ణయించుకొని అనవసరమైనటువంటి ఆలోచనలు కంప్లీట్గా అరికట్టాలి, అప్రస్తుతమైన ఆలోచనలను ఆపిపెట్టాలి. అప్పుడు ఏమైపోతుంది? మనసు నిర్విషయం అయిపోతుంది అన్నట్టు. మనసు నిర్విషయం కావడమే పరమాత్మ యందు స్థాపించడం. స్థాపితమే అయి ఉన్నది, కానీ ఈ ఆలోచనలు వచ్చి భంగపరుస్తూ ఉంటుంది అన్నట్టు. ఈ ఆలోచనలన్నీ, ద్వారములన్నిటి, ఇంద్రియ ద్వారాలన్నీ అరికట్టాలంటే కన్ను ఏవో దృశ్యాలను చూసి మాటి మాటికి మనసులోకి వస్తూ ఉంటాయి అన్నమాట దృశ్యాలు. చెవి ఏవో శబ్దాలు విన్నాయన్నీ పునఃస్మరణ చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. ముక్కు చూసిన వాసనలనే సంస్మరణ చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. నాలుక తిన్న రుచులనే మరి మరి పునఃస్మరణ చేసుకుంటూ ఊహా ప్రపంచంలో విహరిస్తూ ఉంటుంది అన్నట్టు. ముక్కు ఇట్లా స్పర్శ కూడా, స్పర్శానుభూతులు పనికిమాలి ఎప్పుడు మనసు లోపల వచ్చి స్థానం చేసుకుంటూ ఉంటాయి అన్నట్టు. ఇంద్రియాల యొక్క విషయాలు ఇవన్నీ మొత్తం మీద వీటి నుంచి ప్రయోజనం ఏమీ లేదు. వీటిని మనము అరికట్టినామనుకో, నిర్మూలించినామనుకో, అప్పుడు చిత్తవృత్తి నిరోధమే యోగం. అంటే ఇవన్నీ చిత్తవృత్తులు. వీటన్నిటిని మనం జ్ఞానం ద్వారా నిరోధించినప్పుడు అంటే యథాస్థానం లోపల ఉంటాం. కొత్తగా పొందవలసిన స్థానం ఏమి లేదు. మిగిలింది ఏదైతే ఉందో అక్కడే మనసు నిలబడిపోతుంది. శిరస్సునందు ప్రాణవాయువు నుంచి ఆలోచనల కేంద్రకం ఏంటిదంటే శిరస్సే, మైండ్. దానికి మనము భ్రూమధ్యం అంటాం, శిరస్సు అంటాం. ప్రాణవాయువు నుంచి గాలిని నిరోధించడం వల్ల, అంటే గాలిని ఏకాగ్రపరచడం వల్ల, గాలిని నీవు తీసుకునేటువంటి ప్రాణవాయువును నీవు దానిపైన ధ్యాస ఉంచడం వల్ల ప్రాణవాయువు నుంచి, అంటే శ్వాస మీద ధ్యాస అని అనొచ్చు. ఇప్పుడు ఏమైపోయా? న్యూట్రల్ అయిపోయా. అంటే గాఢ నిద్రను పోలిన జాగ్రత్త అవస్థ వచ్చేసి, అంటే దాని అర్థం ఏంటిది? ఆత్మీయ స్థితి అని అర్థం అన్నట్టు. ఆత్మను గురించిన ఏకాగ్ర చింతనం గలవాడై ఈ చెత్తా చింతనలన్నీ ఆగిపోయిన తర్వాత మిగిలేది ఏదైతే ఉందో అది మాత్రమే ఆత్మ. ఏకాగ్ర చింతనము కలవాడై ఆ స్థితిని ఏకాగ్రపరచుకొని కొంచెం సమయం అనేది పెంచుతూ పోవాలి. దానికి కలవాడై దీనికి సపోర్ట్ ఏం కావాలి? ఒట్టి మాటతో మాత్రం లొంగేటువంటిది కాదు. ఇవన్నీ ఇంద్రియ ద్వారాలు అరికట్టాలి. మనసు యొక్క చపలతో ముడిగిపోవాలి. శ్వాస మీద ధ్యాస నిలపాలి. అంటే నీ ప్రాణవాయువు మీద నీ దృష్టిని ఉంచాలి. అంటే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద దృష్టిని ఉంచితే అనేకాగ్రత అనేది తగ్గిపోతుంది అన్నట్టు. అనేకాగ్రత ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడు స్థితి ఎట్లా వస్తుంది? గాఢ నిద్రను పోలిన జాగ్రత్త అభ్యాసం చేస్తూ పోయిన కొద్ది ఇది వస్తుంది అన్నట్టు. ఇది రావాలంటే నీకు శక్తి కావాలి. శక్తి, ఆ శక్తి ఎట్లా వస్తుంది? పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అనే ఒక అక్షరమును ఉచ్చరించుచు
అకార ఉకార మకారాలతో కూడుకున్నటువంటి ఓం అనేటువంటిది ఓంకారం ఏదైతే ఉందో అక్షరాల బీజం అన్నట్టు ఓంకారం. అకార ఉకార మకార ఈ 3 మాత్రలు లేని ఉచ్చారణ లేదు, అక్షరము లేదు. కాబట్టి బీజాక్షరం అంటారు దీనికి. ఎందుకో పరమాత్మునికి ఎన్ని పేర్లు ఉన్నప్పటికైనా కానీ మౌలికమైన పేరు ఓంకారం అన్నట్టు. ఓంకారం అని ఎందుకు వచ్చింది? అకార ఉకార మకార మాత్రలు అంటే సృష్టి స్థితి లయ ఇవి 3. అకారము సృష్టి, ఉకారము స్థితి, మకారము లయ. తర్వాత త్రికాలాలు భూత భవిష్యత్ వర్తమానాలు. ఇవన్నీ అకార ఉకార మకారాన్ని 3 మాత్రలతోని ఉన్నటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇవి 3. సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వజ్ఞుడు ఇవి 3. ఇవి 3. అయితే ఉచ్చరించుచు దీని యొక్క పవర్ ఎట్లా ఉంటుందంటే ఈ పరబ్రహ్మమునకు వాచకమైన ఓం అని ఒక అక్షరం అంటే మొత్తము 4 వేదాల మంత్రాలు నీకు కంఠస్థం లోపల నీ 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 నాలుక మీద అవి ఉన్నట్టే లెక్క అన్నట్టు. ఎందుకంటే అన్ని అక్షరాలకు బీజమే ఓంకారం కాబట్టి, మరి అది పరమాత్ముని యొక్క నామం కాబట్టి డైరెక్ట్ ఓంకారం అనేటువంటిది మనం ఉచ్చరించడం నేర్చుకుంటే ఓంకారాన్ని కూడా వాచిక ఉపంశ మానసిక 3 రకాలు ఉంటుంది అన్నట్టు. ఎవరు మన దగ్గర లేనప్పుడు వాచికంగా ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు. ఆ తర్వాత ఎక్కడైనా మనం పోతా ఉన్నప్పుడు పెదవుల బయటికి శబ్దం రాకుండా మనము దాన్ని ఉపంశ జపంగా ఉచ్చరించవచ్చు. ఇక ఎంత జన సమర్థం లోపల ఉన్నప్పటికైనా కానీ వాచికంగా ఓంకారాన్ని ఉచ్చరించవచ్చు. అన్ని మంత్రాల యొక్క సారాంశమే ఓంకారము, అన్ని మంత్రాల యొక్క బీజమే ఓంకారము. ఈ రకంగా ఉపంశు వాచిక ఉపంశు మానసికంగా దాన్ని మనం ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటామో మన లోపల ఉన్నటువంటి ఆత్మశక్తి జాగృతమైపోయి మనకు ఇబ్బంది పెట్టేటువంటి మనోవృత్తులు అనేటువంటి ఆగిపోతాయి అన్నట్టు. అంతేకాదు ఏది కావాలని నీవు కోరుకొని ఓంకారాన్ని ఉచ్చరిస్తే అది సాధ్యమన్నా అవుతుంది, సాధ్యం కాకపోతే నీ మనసు లోపల స్థిరత్వం అన్న వస్తుంది అన్నట్టు. ఓం అని ఒక్క అక్షరమును ఉచ్చరించచ్చు, ఈ లెవెల్కు రావాలి. ఇది ధ్యానయోగ మార్గం. అయినా దీని లోపల జపం కూడా వచ్చేసింది, జ్ఞానం కూడా వచ్చేసింది, ధ్యానం కూడా వచ్చేసింది అన్నట్టు. ఈ ప్రకారంగా నువ్వు పోతూ ఉంటే, ఈ అక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటే నన్ను ఎడతెగక చింతించుచు. నన్ను అంటే ఆ పరమాత్మ మరెక్కడో లేడు. చింతలన్నీ ఆగిపోతే మిగిలేది పరమాత్మే. వృత్తులన్నీ ఆగిపోతే నువ్వు కలిసిపోయినట్టే భగవంతునితో. ఈ లెవెల్కి వచ్చి ఎడతెగక చింతించు శరీరం వదులునో అతడు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. జన్మ జన్మాంతరాల నుంచి ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉన్నాం మనం మొత్తం మీద. అయితే జన్మరాహిత్యం కొరకు చక్కని సూక్ష్మమైనటువంటి అద్భుతమైన విచారణ ఇందులోపల ఉందన్నట్టు. నీవు జీవితమంతా ఇలాంటి అభ్యాసం చేస్తే కానీ చివరి క్షణం లోపల ఆ ఓంకారము తప్ప ఇంకా ఏమి మన మనసు లోపల రాకుండా శరీరంను వదలడం అనేటువంటిది సాధ్యం కాదన్నట్టు. ఎట్లా సాధ్యమైంది? బాగా అభ్యాసం చేసిన తర్వాత, అభ్యాసం పరిపక్వమైనాక అవసాన దశ లోపల, చివరి శ్వాస లోపల ఇది తప్ప ఇంకోటి ఏం కూడా ఉండడానికి వీల్లేదు. అప్పుడు సర్వోత్తమ స్థానమును పొందుచున్నాడు. ఇదే మహామృత్యుంజయ మంత్రం లోపల వస్తుంది.
ఉర్వారుక ముక్ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే శరీరమును వదిలిన తర్వాత అమృత పదవే నాకు కావాలి. దేనికి మోక్షం అంటారో కావాలనే కోరిక ఉండడం కాదు, దాని కొరకు ఈ రకంగా మనసును తయారు చేసుకోవాలి. అప్పటికప్పుడు తయారయ్యేటువంటిది కాదు అది. జీవితం అంతా ఏ ధ్యాస లోపల మనం ఉంటామో ఆ ధ్యాసనే చివరికి మనను వెంటాడుతుంది. కాబట్టి ఈ యోగ మార్గం ఇది ధ్యానయోగ మార్గం అన్నట్టు. అనేక రకాల మార్గాలు ఉన్నాయి. 13వ అధ్యాయంలో ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మన అన్నే సాంఖ్యన యోగిన కర్మయోగిన చాపరే అన్నేత్వేవ మజానంత శృత్వాన్నేభ్య ఉపాసతే అని చెప్పేసి రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులోపల ధ్యానేనాత్మని పశ్యంతి అంటే ఇది ధ్యానయోగం అన్నట్టు. దాని పద్ధతి ఈ రకంగా ఉంటుంది. నిరంతరం ఇంద్రియాలు మనసు బహిర్ముఖమై ఉన్నటువంటి ఇంద్రియాలు మనసుతోని ఘర్షణ జరిపి వాటి యొక్క వృత్తులన్నీ మనం ఆపినప్పుడు మిగిలేటువంటిది బ్రహ్మస్థితి. ఇట్లా మార్గాలు ఉన్నాయన్నట్టు మొత్తం మీద. అయితే ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఇది ఎట్లా సాధ్యమైపోతాయి? ఈ 3-4 శ్లోకాలన్నీ ఇవే చెప్తా ఉన్నాయి. మనకు 11, 12, 10, 9 ఇవన్నీ ఇవే విషయాలు చెప్తా ఉన్నాయి అన్నట్టు. మరి దాన్ని నిలుపుకోవడం ఎట్లా అంటే, ఓ అర్జున, ఎవడో అనన్య చిత్తుడై నన్ను గూర్చి ప్రతిదినం నిరంతరం స్మరించుచుండునో అట్టి నిరంతర ధ్యానపరునకు నేను సులభంగా పొందబడవాడును అయ్యున్నాను. ఇది పరమాత్మ ప్రాప్తి చాలా సులభంగా అవుతుంది. పరమాత్మ యొక్క ప్రాప్తి చాలా సులభంగా అవుతుంది అనేటువంటి మాట ఇక్కడ ఉన్నది మనకు. 8వ అధ్యాయం 14వ శ్లోకం లోపల అది ఎంత గొప్పదైనా అది సులభం కావాలంటే అనన్య చిత్తుడై, అన్యము అంటే ఇతరం, అనన్యము అంటే ఇతరం కానిది, చిత్తుడై చిత్తము లోపల అన్య భావన లేకుండా ఉండాలన్నట్టు. చిత్తం లోపల అన్యభావం లేకుండా ఉండాలి. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమే. ఎట్లా సాధ్యం అంటే, ప్రాపంచికంగా మనం చూస్తే గొప్ప విద్యాస్థితిని పొందాలనే ఒక విద్యార్థి ఉంటాడు. జీవితంలో ఐఐటి ర్యాంకర్ కావాలనుకుంటున్నాడు, ఐఏఎస్కో ఐపీఎస్కో చాలా పెద్ద ఉద్దేశం పెట్టుకొని చదువుతా ఉన్నాడు ఒక విద్యార్థి. అయితే ఆ ప్రవేశ పరీక్ష లోపల ఉత్తీర్ణులు కావాలంటే అప్పుడు వాని దగ్గర పోయి మాట్లాడాలి మనం. దేనికి లెక్క పెట్టాడు, అన్య విషయాలే వాని చిత్తం లోపల ఉన్నాయి. వాని చిత్తం లోపల వాని లక్ష్యం మాత్రమే ఉంటుంది అన్నట్టు. అంటే దేనికి నీవు మహత్తరమైంది అనుకుంటున్నావో, దేని మీద నీకు ఇది చాలా మహత్తరమైందనే విశ్వాసం ఉన్నదో అదే నీ చిత్తం లోపల ఇంకొక దానికి రానియకుండా, అన్యానికి రానియకుండా అనన్యంగా నిలుస్తుంది అన్నట్టు. విద్యార్థిని తీసుకోండి, ఒక్క రాజకీయ నాయకుని తీసుకో, రాజకీయం లోపల ఏదో ఒక పదవిని పొందాలనేటువంటి దృఢమైన చిత్తం ఉన్నటువంటి వ్యక్తి ఎలక్షన్స్ ఎన్నికలు వచ్చినప్పుడు గెలిచి తీరాలన్నప్పుడు ఇంకొక్కటి ఆయన చిత్తం లోపల ఉండదు అన్నట్టు. ఎంత గెలిచి తీరాలనే దృఢమైన ఆకాంక్ష ఉంటుందో అంతే చిత్తము అన్యము చింతించకుండా అనన్యమైపోతుంది అన్నట్టు. ఇది లక్ష్య సాధన కొరకు. ఇక ప్రేమ పిచ్చిని తీసుకుందాం.
స్త్రీ పురుషులకు సంబంధించిన ప్రేమ పిచ్చిని తీసుకుందాం. ఆ ప్రేమ ఒక టైంలో ఎట్లా ఉంటుందంటే ఎక్కడ దేన్ని చూసినా వాని ప్రేయసే కనిపిస్తుంటుంది. ఆమె ఎక్కడ దేన్ని చూసినా తన ప్రేమికుడే కనిపిస్తూ ఉంటాడు అన్నట్టు. చిత్తం లోపల ఇంకొకటి దూరడానికి వీలే లేదన్నట్టు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. లక్ష్య సాధన కొరకు, ఉన్నతమైన లక్ష్య సాధన కొరకు పాటుపడుతున్నటువంటి వాళ్ళని చూస్తే కూడా వాళ్ళ చిత్తం అనన్యమే ఉంటుంది అన్నట్టు. ఇంకొక దానికి చోటు లేదు. ఎవని చిత్తం ఇంత ఏకాగ్రం కాదో వాడు ఏ లక్ష్యాన్ని సాధించలేడు అన్నట్టు. కాబట్టి ఇది సాధ్యమే. ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది, చింతిస్తున్నది ఎవరి గురించి? సర్వస్వరూపుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడైనటువంటి పరమాత్మునికి మనకు సంబంధించిన అంశం ఉన్నదన్నట్టు. మరి మహిమాన్వితం ఏదైతే భగవంతుని యొక్క మహిమ ఉందో దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు చిత్తం లోపల ఇంకొకటి రాదు. ఎందుకు రాదంటే నీ చిత్తం లోపల ఏది వచ్చినా దాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడే. కాబట్టి ఇచ్చేవానిపైన చిత్తం ఉంటే ఇంకా నీకు చింత ఏంటిదిగా? ఏది పొందాలన్నా భగవంతుడే ఇచ్చేవాడన్నప్పుడు ఈ మాట మీద దృఢతరమైన విశ్వాసం మనకుంటే ఏమైపోతుంది? అన్య చింతలు అనేటువంటివి ఉండే అన్నట్టు. అప్పుడు ఏమైపోతుంది? ఎవరి లక్ష్యం ఏది ప్రగాఢమైన లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్య సాధన తప్ప జీవితం లోపల ఇంకొకటి లేదు అనేటువంటి దృఢతర నిశ్చయం ఎవరికైతే ఉంటుందో అప్పుడు అతని చిత్తము లోపల ఇంకొక దానికి చోటు ఉండదు. జూద వ్యసనం ఉన్నటువంటి వాడిని తీసుకో, మద్యపాన వ్యసనం ఉన్నటువంటి వాడిని తీసుకో, కామ వ్యసనం ఉన్నటువంటి వానికి తీసుకో, తీవ్రమైనటువంటి ఇచ్ఛ ఉన్నటువంటి వాని చిత్తం లోపల అదే ఉంటుంది. వ్యసనాలు ఇట్లాగే ఉన్నాయి. వాడికి అంతే తెలుసు, ఇది నా జీవిత సర్వస్వం అనుకుంటున్నాడు. అనుకోవడం చాలా ముఖ్యం. ఎవడైతే ఏది నా జీవిత సర్వస్వం అనుకుంటూ ఉన్నాడో దాని లోపల చిత్తం పాతుకొని పోవడం పక్కా. అది మంచి కానీ చెడు కానీ. ప్రపంచం లోపల చూసుకోండి, మహోన్నత ప్రాపంచిక ఆశయాలను సిద్ధింపజేసుకోవాలనేటువంటి వాడు కూడా వాని చిత్తం లోపల ఇంకోటి రానివ్వకుండా నిరంతరము లక్ష్య సాధననే వాని చిత్తం లోపల ఉంటుంది. వ్యసనపరుని తీసుకో, అంతే అన్నట్టు. ఏది వాడు నాకు సర్వస్వం అనుకుంటాడో ఆ చిత్తం లోపల ఇంకొకటి రాదు. వాడు అనుకోవాలి ఇది సర్వస్వం అని చెప్పేసి, దీన్ని పొంది తీరాలి, ఇది సర్వస్వము, దీనికి మించింది ఇంకొకటి ఏమి లేదు, దీన్ని పొంది తీరాలనేటువంటిది ఎవనికి ఏ భావన ఉంటుందో బాగా జ్ఞాపకం ఉంచుకోండి. చిత్తం లోపల అది ఒకటే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఏముండాలి? పరమాత్ముని యొక్క ధ్యాస ఉండాలన్నట్టు. పరమాత్మ లోపల పరమాత్ముని పొందేటువంటి ఒక దీనికి మించింది ఇంకొకటి లేదు, పరమాత్మ అనుభవం కంటే మించినటువంటి ప్రపంచంలో ఇంకొకటి లేదు అనేటువంటి భావన నీకు ఎప్పుడు దృఢమైందో, ఏది పట్టుకుంటే మనం ప్రపంచంలో అన్నిటిని పట్టుకుంటాం అనుకుంటున్నామో, ఏది సాధిస్తే మనం ప్రపంచంలో అన్నిటినీ సాధించినట్లే అని అనుకుంటున్నామో, సర్వస్వరూపుడైనటువంటి పరమాత్మని విషయం ఎప్పుడైతే వస్తుందో మనకు వచ్చినప్పుడు ఏది పొందితే అన్నీ పొందినట్లు అనేటువంటి ఒక విశ్వాసం మనకు వచ్చినప్పుడు మన చిత్తం లోపల పరమాత్మని యొక్క ధ్యాసనే ఉంటుంది అన్నట్టు. మళ్ళీ నీకు వేరే లేడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు ఇక యోగం అయిపోతుంది, కలిసిపోతుంది అన్నట్టు. ఈ రకంగా పరమాత్మను గూర్చి ప్రతిదినం నిరంతరం స్మరించుచుండును. అవును, ప్రతి క్షణం ప్రతిదినం
నిరంతరం మనం స్మరిస్తూ ఉన్నాం. అందరికీ వర్తించేటువంటిది ఒక మాట. ఏంటిదా మాట? డబ్బు గురించి. ధనం మూలమిదం జగత్ అనే సూత్రం అనుసరించి ధన సంపాదనకు సంబంధించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో కదా, ఆ మార్గాలు నిరంతరం ప్రతిదినం నిరంతరం స్మరిస్తూనే ఉన్నాం అన్నట్టు మనం సంసారం గురించి బాగా ఆలోచించుకుంటే. సంసారం కడతేరాలంటే ధనం కావాలన్నట్టు ప్రాపంచికమైన ఆలోచన ఉన్నది అన్నట్టు. ధనం మూలమిదం జగత్ అన్నప్పుడు ఇది సత్యం మనకు ఆచరణాత్మకంగా కనిపిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ధనము గురించి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే ప్రతిదినం నిరంతరం స్మరిస్తూ ఉన్నాడు అన్నట్టు ధనం గురించి. ఇక ప్రతిదినము నిరంతరం అనేటువంటిది మనం ఇంకెక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ధనం మూలమిదం జగత్ అన్నాము కాబట్టి మనకు ఆలోచన ఉన్నది. అయితే ఇంకా కొంచెం ముందుకు పోతే దైవమూలమిదం ధనం అన్నట్టు. జగమంతా ఎవని ఆధీనం లోపల ఉన్నదో ఆ జగం లోపల జీవిత మాధ్యమంగా ధనం ఒక అంశం అంతే. కానీ మన అజ్ఞాన కారణంగా దానికి సర్వస్వం అనుకుంటున్నాం. ఎప్పుడు దానికి సర్వస్వం అనుకున్నామో అప్పుడు ఖచ్చితంగా దేన్ని మనం సర్వస్వం అనుకుంటామో దాని ప్రతిదినము నిరంతరం దాని యొక్క స్మరణ మనకు న్యాచురల్గా ఆటోమేటిక్గా ఉండిపోతుంది అన్నట్టు. ప్రపంచం లోపల ఉండేటువంటి చిన్న చితకాయే నిరంతరం ప్రతినిత్యం మనం స్మరిస్తూ ఉన్నాం. సంసారం గురించి, పరమాత్మను గురించిన మర్మం తెలిస్తే ఈ నిరంతర స్మరణ అనేటువంటిది మనకు సాధ్యమైపోతుంది. అట్టి నిరంతర ధ్యానపరంలోకి నేను సులభంగా పొందబడువాడనై ఉన్నాను. నిరంతర ధ్యానపరుడు ఎవడైతున్నాడో ప్రపంచం కూడా వానికి సులభంగా లభిస్తున్నది అన్నాడు. ప్రపంచం లోపల ఏ లక్ష్యాన్ని మనం సాధించాలన్నా ఆ లక్ష్యము అది ప్రాపంచికమైనది అయినప్పటికైనా నిరంతరము దాని గురించి ఎప్పుడైతే మనం చింతిస్తామో ధ్యానిస్తామో అది మనకు సులభంగా సాధ్యం కావడానికి అవకాశం ఉన్నది. ప్రపంచమే అవుతున్నప్పుడు ఇంకా పరమాత్మ విషయం కూడా అదే సూత్రం వర్తిస్తుందని చెప్పేసి ఏదో భగవంతుడు అంటే చాలా కఠినము, తపస్సు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎక్కడో పోవాలి, ఏమో చేయాలి అనేది కాదు. నిండు సంసారం లోపల ఉంటూ ఇందులోపల 7వ శ్లోకం లోపల తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర విద్యచ అని వచ్చింది కదా. కాబట్టి అక్కడ వచ్చింది ఇక్కడ వస్తున్నది అన్నట్టు. ఇది ఇటువంటి సూత్రము జ్ఞానం మనకు తెలిసి వస్తే ఏమైపోతుంటుంది మొత్తం మీద అక్కడే నిరంతరం మన ధ్యానం ఉంటుంది. కాబట్టి అది చాలా సులభంగా మనకు సాధ్యమైపోతుంది. అంతే కదా. అట్లాగే పరమాత్మ కూడా చాలా సులభంగా మనకు సాధ్యం కావాలంటే ప్రపంచాన్ని ఎట్లా నిరంతరము మనము స్మరిస్తూ ఉన్నామో ధ్యానిస్తూ ఉన్నామో అట్లాగే పరమాత్ముని యొక్క ప్రాప్తికి సంబంధించిన సూత్రం కూడా అట్లాగే ఉంది. కాబట్టి సులభంగా సులభంగా లభించేటువంటి భగవత్ప్రాప్తి ఏదైతే ఉన్నదో దాని కొరకు మనం ఎక్కువ ఆలోచించవలసిన అవసరము లేదన్నట్టు. కేవలం నిరంతర స్మరణ, నిరంతర ధ్యాన, ఏది మనం పొందాలనుకుంటున్నామో దాని ప్రాముఖ్యత మనకు తెలిసినందుకే నిరంతరం మనం ధ్యానిస్తూ ఉన్నాం దానికి. ఇక పరమాత్మ అంటే సర్వస్వరూపుడు, సర్వం తానైన వాడు. ఆ మాట మనకు తెలిసినప్పుడు ఎవరు చెప్పవలసిన అవసరం, నిరంతరం దాని ధ్యానం లోపలనే మనం ఉంటాం. ఒక భయంకరమైన రోగంతో పీడింపబడుతున్నటువంటి ఒక రోగి ఆ రోగ నివారణ కొరకు నిరంతరము స్మరిస్తూ ఉంటాడు. నిరంతరం ఎవరా వచ్చి నాకు బాగు చేసేటువంటిది, ఎప్పుడా బాగా అయ్యేది, ఎట్లా బాగా అయ్యేది అనేటువంటి ఒక ధ్యాసనే వానికి ఉంటుంది అన్నట్టు. అట్లా 15వ శ్లోకం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాం గతాః. సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు, ఎందుకంటే సర్వోత్తమ మహాత్ములు నన్ను పొందిన వారై మరలా దుఃఖ నిలయమై అనిత్యమైనటి జన్మను ఎన్నటికి
పొందనేరరు. చూడండి, సర్వోత్తమము కానటువంటి ప్రాపంచిక విషయాలనే సర్వోత్తమంగా భావించి ప్రతినిత్యం నిరంతరం వాటిని స్మరిస్తూ ఉన్నాం. ఇప్పుడు సర్వోత్తమమైనటువంటి పరమాత్మ అని తెలిసిన తర్వాత దాని యొక్క నిరంతర స్మరణ వల్ల లభించే ఫలితం ఏంటిది ఈ శ్లోకం లోపల వస్తూ ఉందన్నట్టు. సర్వోత్తమమైన మోక్షమును ప్రపంచం లోపల ఏ పదవిని పొందినా అది సర్వోత్తమము కాదు. ముంగటి శ్లోకాల లోపల వస్తూ అన్నట్టు సర్వోత్తమమైంది పరమాత్మ పదమే. మోక్షం పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్థితి, ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడే సర్వోత్తమమైనటువంటి మోక్షం కూడా సిద్ధించడానికి అవకాశం ఉన్నది. ఈ 5-6 శ్లోకాల లోపల చెప్పబడినటువంటిది ఏదైతే ఉన్నదో ఇవన్నీ మనం సాధన చేసిన తర్వాత సర్వోత్తమమైన మోక్షమును పొందిన మహాత్ములు, సర్వోత్తమమైనటువంటి పరమాత్మను స్మరించడం వల్ల సర్వత్రా అదే పరమాత్మని యొక్క స్వరూప దర్శనం అనేది మనకి ఎప్పుడైతే అవుతుందో ఇంకా మనసు అన్యత్ర పోదు, జీవన్ముక్తి కూడా సాధ్యమైపోతుంది, విదేహముక్తి కూడా సాధ్యమైపోతుంది. జీవన్ముక్తి, విదేహముక్తి రెండు కూడా మనకు సాధ్యం కావడానికి అవకాశం ఉన్నది అన్నట్టు మొత్తం మీద. కాబట్టి దానికంటే సర్వోత్తమైంది ఇంకొకటి లేదు. ఇలాంటి వాళ్ళను మాత్రమే మహాత్ములు అంటే ఎవరి ఆత్మ పరమాత్మతో సమరసమై ఉన్నదో వాడే మహాత్ముడు అన్నట్టు. మహాత్ములు మోక్షమును పొందిన మహాత్ములు అంటే చచ్చిపోయినాక మోక్షము అనేటువంటిది ఒక భావన అందరికీ ఉన్నది. ఏది బంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మానసిక స్థితి శరీర త్యాగం కంటే మొదలు కూడా అది సాధ్యం కావడానికి అవకాశం ఉన్నది మనకు. అట్లా అయినటువంటి వాడు మహాత్ముడైపోతాడు అన్నట్టు. మహాత్ముడు అంటే వారి ఆత్మ పరమాత్మతో సమరసమైందో అతడు మహాత్ముడు. నన్ను పొందిన వారై ఫలితం ఏంటిదంటే జన్మరాహిత్యం, మరలా దుఃఖ నిలయమై, దుఃఖాలయం అశాశ్వతం అన్నట్టు. ఏ ప్రపంచాన్ని మనం చాలా పెద్దగా అనుకొని ఎవరి శక్తి మేరకు వాళ్ళు దీన్ని సాధించుకుంటున్నారు, చాలా శక్తి గలటువంటి వాడు భూమండలాన్ని ఏకచక్రాధిపత్యం కింద తెచ్చుకుంటా ఉన్నాడు, అయినా అది దుఃఖాలయమే, అశాశ్వతమే. దుఃఖ నిలయమైనట్టు అనిత్యమైనటువంటి జన్మను ఎన్నటికీ పొందనేరరు. ఇది చాలా ముఖ్యం. దుఃఖాలయం అశాశ్వతం. ఈ ప్రపంచం లోపల మనం జన్మించిన తర్వాత సుఖాల కొరకు అర్రలు చేస్తున్నటువంటి మనం ఏదో భ్రమ లోపల మనం ఉంటే డైరెక్ట్ ఒక రూలింగ్ పాస్ అయిపోయింది ఇక్కడ. ఇది దుఃఖాలయము, దుఃఖాలకు నిలయమైనటువంటిది ఈ ప్రపంచం. తర్వాత అశాశ్వతమైనటువంటిది, దుఃఖాలయమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. కాబట్టి దీన్ని మీద మోహం పెంచుకోకుండా దుఃఖము లవలేశమైనటువంటి లేనటువంటి పరిపూర్ణ జ్ఞాన స్థితి ఏదైతే ఉన్నదో అది నీకు జీవన్ముక్తిని ప్రసాదించగలుగుతుంది అన్నట్టు. అశాశ్వతం అంటే అనిత్యమైనటువంటి జన్మను ఎన్నటికీ పొందనేరరు. పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి మనం ఈ జన్మలు ఆగిపోవాలంటే దానికి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచాన్ని ఎట్లా నిరంతరము స్మరిస్తూ ఉన్నామో మనము, భార్యా పిల్లలను
భోగభాగ్యాలను, ఆస్తిపాస్తులను ఎలా నిరంతరం స్మరిస్తూ ఉన్నామో, అలాగే ఈ అన్నిటికంటే మహోన్నతమైనటువంటి, అన్నిటికంటే మూలమైనటువంటి పరమాత్మ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, సర్వోత్తమమైనది ఎప్పుడు అనుకుంటామో, అప్పుడు దాని స్మరణ లోపలనే మనం ఉండిపోతాము. ఇది మనసుకు ఉండేటువంటి గొప్ప సౌభాగ్యం కూడా. మనసు దౌర్భాగ్యం అని అనుకోకూడదు. మనసుకు దొరకవలసింది దొరికితే దాన్ని ఇడిచి ఎక్కడ పోదు అన్నట్టు. మనసు ముందు నువ్వు ఏం ఆలోచించి పెడుతున్నావు అది చాలా ముఖ్యమైనటువంటిది అన్నట్టు. మోక్షమును పొందిన మహాత్ములు నన్ను పొందిన వారై మరలా దుఃఖ నిలయం అనిత్యమైన జన్మని ఎన్నటికీ పొందనేరారు. అంటే జన్మరాహిత్య స్థితి ఎట్లా ఉంటుంది ఇది అంటే, సముద్ర జలమే సూర్యకిరణాల ద్వారా మేఘాలుగా ఏర్పడి మేఘాలు భూమిపై వర్షించి మొత్తం భూమి మీద ఉన్నటువంటి జలాలన్నీ నదుల గుండా తిరిగి సముద్రంలో ఎట్లా కలుస్తాయో, మనము కూడా జన్మ ఆరంభమైన తర్వాత ఈ యొక్క మాయామోహం లోపల పడి ప్రాపంచిక చింతన లోపల ఉండి జన్మలన్నీ గడిచిపోతూ ఉన్నాయన్నట్టు. అంటే ఇప్పుడు ఈ అనన్య చిత్తం ఏదైతుందో, పరమాత్ముని యొక్క వైభవం యొక్క అనుభవం మనకి ఎప్పుడైతే అయిపోతుందో, అప్పుడు ఇంకా మనం ఎక్కడ ఆలోచించాము. కాబట్టి ఎక్కడ ఎన్ని పరుగులు తీసిన నది ఎట్లా సముద్రాభిముఖమే కావాల్సి వస్తుందో, అట్లా మనం జన్మలు ఎత్తి 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 ఒకనాడు జన్మరాహిత్య స్థితిని పొందవలసి వస్తుంది. నిరంతర సాధన వల్ల ఇది మనకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఇక్కడ తెలిసిందన్నట్టు. ఇంకా ఏమన్నా లోకాంతరాల భ్రమ ఉంటే కూడా అది తొలగిపోవాలి. కర్మకాండ లోపల లోకాంతరాల భ్రమ అనేది ఉంటుంది అన్నట్టు. కాబట్టి పరమాత్మ ప్రాప్తికి మించినటువంటిది మళ్ళొకటి లేదు. ఏ లోకమైనా లోకాంతరాలైనా అవన్నీ కూడా అశాశ్వతమైనటువంటియే. ఆ బ్రహ్మ భువనా లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. లోకం లోపల ఉండే భ్రమలు తొలగిపోవడమే కాదు, లోకాంతరాల భ్రమ ఉంటుంది అన్నట్టు. నేను స్వర్గలోకాన్ని పొందాలి, తపోలోకాన్ని పొందాలి, సత్యలోకాన్ని పొందాలి, నాగలోకాన్ని పొందాలి. ఇవన్నీ లోకాంతరాల విషయం, ఒక భ్రమ కూడా మనకు ఉంటుంది అన్నట్టు. అది కూడా పరమాత్మ ప్రాప్తి ముంగట దేనికి పనికిరాదు. బ్రహ్మలోకం వరకు గల లోకములన్నీ తిరిగి వచ్చేది స్వభావం కలవి. అంటే లోకాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆ బ్రహ్మ భువనాల లోక అంటే బ్రహ్మలోకము వరకు గల సమస్త లోకాలు ఏవైతున్నాయి కదా, తిరిగి వచ్చేది స్వభావం కలవి. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యం అర్థలోకం విశంతి అని మనకు వస్తుంది ముందు. ఇక్కడ చేసుకున్న పుణ్యం ప్రకారంగా కొన్ని లోకాలు మనకు దొరుకుతాయి. పుణ్యం అనేటువంటి తీరిపోయిన తర్వాత మళ్ళీ మనము ఇక్కడికి మానవ జన్మకు రావాల్సిందే, ఇక్కడ మళ్ళీ చేసుకోవాల్సిందే. సరైన కర్మలు చేసుకుంటే ఉత్తమ జన్మలు వస్తాయి, ఉత్తమ లోకాలు దొరుకుతాయి. దొరికినప్పటికైనా శాశ్వతంగా ఉండేటువంటి కావవి. ఇది సంగతి అన్నట్టు. యా లోకమైనా మళ్ళీ ఆ పుణ్యం క్షయించిన తర్వాత ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఆ భ్రమ లోపల నుండి మీరు పక్కకు జరగండి అని చెప్పేసి స్వభావం కలవి. నన్ను పొందిన వారో మరలా జన్మయే లేదు, నన్ను పొందిన వారికో మరలా జన్మయే లేదు. అంటే లోకాంతరాల ప్రాప్తి కంటే కూడా పరమాత్మ జ్ఞానమే మహోన్నతమైనటువంటిది. పరమాత్మ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో పరమాత్మ పదవి దాని వెనకనే ఉంటుంది అన్నట్టు. మనిషి వెనక మనిషి నీడ ఎట్లయితే ఉంటుందో అట్లాగే పరమాత్మని వెనకే మోక్షం అనే, పరమాత్మ జ్ఞానం వెనకే మోక్షం అనేటువంటిది ఉంటుంది. దానికి మించినటువంటిది ఏ లోకము కాదు, లోకాంతరం కాదు, ఏ సుఖము కాదు. అన్నీ తిరిగి వచ్చేటువంటి
పరమాత్మను పొందితే మళ్ళీ జన్మే లేదు అని చెప్పేసి బ్రహ్మజ్ఞానానికి ఉండేటువంటి వైభవం ఈ అక్షర పరబ్రహ్మం లోపల వర్ణించబడ్డదన్నట్టు. రేపటి శ్లోకాల లోపల కాలజ్ఞానం ఉంటుంది. ఈ లోకం యొక్క ఏ లోకం యొక్క ఆయువు ఎంతున్నది, బ్రహ్మలోకం యొక్క ఆయువు ఎంతున్నది, ప్రళయం ఎప్పుడు వస్తుంది, ఏ యుగం యొక్క సంవత్సరాలు ఎన్ని ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా రేపటి శ్లోకాల లోపల వస్తాయి. ఈ పొదటి 4 శ్లోకాల యొక్క సమగ్ర సారాంశం 12, 13, 14, 15 యొక్క సమగ్ర సారాంశం ఏంటిదంటే సర్వస్వరూపుడైనటువంటి పరమాత్మని చింతన లోపల నీవు ఉండు. సర్వము నీకు సాధ్యమైపోతుంది. సర్వమే కాదు, సర్వస్వరూపుడైనటువంటి పరమాత్ముడే నీ సొంతమైపోయినప్పుడు వేరే ప్రపంచం ఏం లెక్కలేదు ఇంకా అనేటువంటి బ్రహ్మజ్ఞానం యొక్క వైభవం. అక్షర పరబ్రహ్మ యోగం కదా, బ్రహ్మజ్ఞానం యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని ఎంత గొప్పగా చెప్పాలో అంత గొప్పగా చెప్పిండు. జిజ్ఞాసులకు ఇది చాలా ఆనందాన్ని కలిగించేటువంటి విషయము. ఆర్తులు అర్థార్థులకు ఇదేమి ఉంటబట్టే విషయం కాదు. జిజ్ఞాస కలిగినటువంటి వాళ్లకు, జ్ఞానం యొక్క అభిలాష ఉన్నటువంటి వాళ్లకు ఇది ఎంత రుచిస్తుందంటే లయమైపోతారు వాళ్ళు అందులోపలనే. ఇది అక్షర పరబ్రహ్మ యోగం అంటే అధ్యాయం పేరు లోపలనే అద్భుతం ఉన్నది. పరమాత్ముని యొక్క అక్షర పరబ్రహ్మతో నీవు సమరసమైపోయేటువంటి సూత్రాలు ఇప్పటివరకు చెప్పిన శ్లోకాల లోపల ఉన్నాయి. కొంచెం జిజ్ఞాస పెంచుకుంటే కానీ ఇవి అర్థం కావు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.